భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అనుభవం తెలుసుకోబోతున్నాం. నిత్యం మనం స్వామివారి లీలలను, మహిమలను, భక్తుల అనుభవాలను తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈసారి మనం ఒక ప్రత్యేకమైన హృదయాన్ని కదిలించే అనుభవం వినబోతున్నాం. స్వామివారి గురించి అస్సలు తెలియని ఒక వ్యక్తిని స్వామివారు ఎలా కటాక్షించి కాపాడారు, అసలు ఆ సంఘటన ఏంటి అని తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా ఆ దివ్యమైన అనుభవంలోకి అడుగు పెడదాం. ఒకసారి దుబాక స్వామి ఆలయానికి ఎప్పుడూ రాని ఒక వ్యక్తి దుబాక రోడ్డు మీదుగా నగరానికి వెళుతున్నాడు. అకస్మాత్తుగా స్వామీజీ ఆలయంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఇలా చెప్పారు: దుబాక రోడ్డులో ఫలానా నెంబర్ కారు వెళ్తుంది, వెంటనే ఆ వ్యక్తిని ఆలయానికి తీసుకురండి అని. అప్పుడు స్వామి సహచరులు ఆ కారును వెతకడానికి వెళ్ళారు. చివరికి కారును కనుగొని ఆ వ్యక్తితో, స్వామీజీ మిమ్మల్ని వెంటనే ఒకసారి ఆలయానికి రమ్మన్నారు అని చెప్పారు. ఆ వ్యక్తి, నేనెందుకు రావాలి, నేను ఇవన్నీ నమ్మను అన్నాడు. స్వామీజీ సహచరులు, ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది, లేకపోతే స్వామీజీ ఏమీ చెప్పరు అని అన్నారు. నమ్మకం లేకుండానే ఆ వ్యక్తి ఆలయానికి వచ్చాడు. ఆలయానికి చేరుకున్నాక స్వామీజీ ఆ వ్యక్తితో, ఈరోజు మీరు ఇక్కడే ఉండండి, ఇంటికి ఫోన్ చేసి మీ భార్యని పిల్లలతో సహా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళమని చెప్పండి అన్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు, కానీ స్వామీజీ చెప్పినట్టే అతను ఫోన్ చేసి తన భార్యకు అదే విషయం చెప్పాడు. ఆ రాత్రి అతను ఆలయంలోనే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఇంటికి వెళ్ళబోతుండగా అక్కడ ఉన్న స్వామీజీ మనుషులు, స్వామీజీ ఆజ్ఞ ఇచ్చే వరకు మీరు వెళ్ళకూడదు అని చెప్పారు. అతనికి కోపం వచ్చింది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఉదయం 10 గంటలకు అతనికి ఇంటికి వెళ్ళడానికి ఆజ్ఞ లభించింది. ఇంటికి చేరుకున్నాక తన ఇంటిని చూసి షాక్ అయ్యాడు. ఎవరో తన ఇంట్లోకి వచ్చి అన్ని వస్తువులను విసిరేశారు, ఇంటిని ధ్వంసం చేశారు. ఆ పరిస్థితిని చూసి అతను ఏడ్చాడు. తమ ప్రాణాలను కాపాడి ప్రమాదం నుండి బయటపడేసినందుకు స్వామీజీని ప్రార్థించాడు. ఈ సంఘటన స్వామీజీకి ప్రజల పట్ల ఉన్న అపారమైన కరుణను తెలియచేస్తుంది. ఆ వ్యక్తి ఏ దేవుని భక్తుడైనా కావచ్చు, కానీ స్వామీజీ ద్వారా అతను ప్రమాదం నుండి రక్షింపబడ్డాడు. ఇది హృదయపూర్వకంగా ప్రార్థిస్తే భగవంతుడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడనే సత్యాన్ని చాటి చెబుతుంది. ఈ గురిలీలలో ఒక నిర్దిష్ట భక్తి లేకపోయినా స్వామీజీకి ఆ వ్యక్తిపై ఉన్న అపారమైన ప్రేమ, ఆదరణ ఎంత గొప్పదో స్పష్టమవుతుంది. ఒక తల్లి తన బిడ్డను ఎలా అక్కున చేర్చుకుంటుందో, అలాగే స్వామీజీ కూడా తనని నమ్మని వ్యక్తిని శక్తితో కాపాడారు. ఇది నిజమైన ప్రేమకు, నిస్వార్థ సేవకు మరియు దైవత్వం యొక్క సార్వత్రిక స్వభావానికి అద్దం పడుతుంది. అందుకే స్వామీజీ ఎల్లప్పుడూ చిన్నతనం నుంచే పిల్లల్లో ఆధ్యాత్మిక మార్గాన్ని, మంచి నైతిక విలువలను పెంపొందించాలని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల వారు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆపద నుంచైనా బయటపడటానికి ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటారు. ఈ దివ్యమైన ప్రేమకు శతకోటి ప్రణామాలు. మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.